మనం గేట్ నెంబర్ 1 గంగాద్వారం నుంచి లోపలికి ప్రవేశించాం మనం. ఇది చూడండి, ఇక్కడ చాలా ఓపెన్ స్పేస్, చాలా పెద్ద స్పేస్ ఉంది. ఇది ఇదివరకు లేదు. ఇది ఈ మధ్యకాలంలో నిర్మాణం చేశారు. ఇక్కడ ప్రత్యేకించి మహాకాళేశ్వర్ అని అలాగే జ్యోతిర్లింగాల పేర్లతోటి ఇలా భవనాలు కట్టారు. ఇవి పుట్టినరోజులు, పెళ్లి రోజులు, చిన్న చిన్న ఫంక్షన్స్, పెళ్ళి, అలాగే బారసాల లాంటివి, అన్నప్రాసన లాంటివి, అలాగే స్మాల్ భక్తి గ్యాదరింగ్స్ ఏవైనా ఉంటే అవన్నీ చేసుకోవడానికి వీటిని రెంట్ కూడా ఇస్తారట. వెబ్సైట్లో యాక్చువల్గా కాశీ విశ్వనాథ క్షేత్ర ట్రస్ట్ ఉంది కదా, సో దాంట్లో ఉన్నాయి దీని గురించి సంబంధించి బుకింగ్ ఎలా చేసుకోవాలి ఇదంతా కూడా. ఇది ఆది శంకరాచార్య స్టాచ్యూ పెట్టారు ఇక్కడ. అలాగే ఇక్కడ అడుగడుగునా కూడా షాప్స్, అలాగే లాకర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం ఆ కింద నుంచి అంటే ఘాట్లోంచి పైకి ఒక 50 మెట్లు ఎక్కి పైకి రావాలి. పైకి వచ్చిన తర్వాత కూడా ఇంకొక దాదాపు మరో 50 మెట్లు, దాదాపు ఇక్కడ ఒక 100 మెట్ల వరకు కూడా ఈ దారిలో వెళ్తే మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ కింద కనిపిస్తుంది మళ్ళీ గంగ. ఈ లోపల ఇది త్రయంబకేశ్వర్ మల్టీపర్పస్ హాల్. ఇది ఇక్కడ కూడా చాలానే ఉన్నాయి. ఇక్కడ మల్టీపర్పస్ హాల్ అది ఉంది, దీన్ని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ త్రయంబకేశ్వర్ హాల్ 2. ఇది తవ్వకాల్లో బయటపడ్డ కొత్త దేవాలయం. ఎవరికో కాశీ వచ్చినప్పుడు మేము చూడలేదు, ఇప్పుడు ఇది ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇది సోమనాథ్ భవన్. ఇలా 12 జ్యోతిర్లింగాల పేర్లతోటి ఇక్కడ భవన్స్ కట్టారు. ఇది చూడండి, ఇది మాందాతేశ్వర్ మహాదేవ మందిరం. షట్చక్రవర్తుల్లో మాందాత ఉన్నారు కదా, ఆయన ప్రతిష్ఠ చేసి ఉండొచ్చు బహుశా ఆ రోజుల్లో. ఇది మాందాతేశ్వర్. ఇక్కడ చూడండి, ఇది ఉడిపి టు ముంబై అని చెప్పేసి ఒక ఫుడ్ ఏటరీ అనమాట. ఫుడ్ కోర్ట్స్ అనమాట. ఇవన్నీ వరుసగా అన్ని రకాల ఆహారాలు ఇక్కడ ఉన్నాయి. అన్ని రాష్ట్రాలకు చెందిన ఫుడ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇక్కడ భారతమాత బొమ్మ వాళ్ళు పెట్టారు. ఇది భారతమాత. అలాగే ఇక్కడ నుంచి మనం గేట్ నెంబర్ 1, ఆ ఎదర ఉంది గేట్ నెంబర్ 1. ఆ గేట్ నెంబర్ 1లోంచి మనం దర్శనానికి వెళ్ళచ్చు. ఇది వర్చువల్ రియాలిటీ అంటాం కదా మనం. సో ఆ వర్చువల్ రియాలిటీ దుర్లభ దర్శనం అని చెప్పి పెట్టారు. సో కాశీలో మనం కొన్ని చూస్తాం కదా, చూడలేనివన్నీ ఏదైనా ఉంది, తప్పకుండా వర్చువల్ రియాలిటీ ఇందులో చూసి మనం చక్కగా చూడొచ్చు. అలాగే బాబా విశ్వనాథ్ పంచహారతి అది ఇందులో చూపిస్తారట. సో ఇంచుమించుగా 10 మినిట్స్ ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. 50 రూపీస్ దీనికి టికెట్ ఉంది. చాలామంది వెయిట్ చేసి ఈ టికెట్ తీసుకుని చూస్తున్నారు. ఇది రామేశ్వర్ భవన్, అది అమృత భవన్. అక్కడ గీతా ప్రెస్ వాళ్ళ బుక్ స్టాల్ ఉంది. ఇంకా ఇవిడ రాణి అహల్యాబాయి గారు మరి కాశీ విశ్వనాథ ఆలయాన్ని పునరుద్ధరణ చేసిన మహాత్మురాలు. ఇంకే ఇక్కడ వరకు మనకి ఈ మొబైల్ అనేటువంటిది ఇంతవరకు వాళ్ళు తీసుకెళ్ళనిస్తున్నారు. యాక్చువల్గా గేట్ దాటాక కూడా లోపలికి తీసుకెళ్ళచ్చు. నేను ట్రై చేస్తాను.